కేఆర్ న్యూస్ కు స్వాగతం. వనపర్తి జిల్లా గోపాల్పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెళ్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సాగు చేస్తూనే ఉన్నారు. ఇవి ఏంటంటే స్వల్పకాలిక రకాలన్నమాట. అంటే తక్కువ కాలంలో పంట మన చేతికి వీళ్ళందరూ కూడా అలాంటి వారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటూ మన ప్రాంతానికి ఎంతో మేలు చేయాలని ఈ మధ్యనే ఒక 2 రోజులు ఏ ముఖ్యమంత్రి కూడా ఒక జిల్లాలో 2 రోజులు పర్యటన చేయడు. ఒక రాత్రి ఇక్కడే నిద్రించి 2 రోజులలో మన ప్రాంతంలో అమలవుతున్న అన్ని ప్రాజెక్టులు వారు తిరిగిపోవడం జరిగింది. దాని తర్వాత మన నీటిపారుదల శాఖ మంత్రులు ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దానికి పర్యవసానంగా దానికి పొడిగింపు నుంచి ఒక కాలువ తెచ్చుకొని మన చెరువు నింపుకోవడం, ఈ చెరువు నుంచి ఇంకా 2 కుంటలు నింపడం, 3 కుంటలు నింపడం, పొలాలు కూడా మనం నీళ్లు తీసుకోవడం, దానివల్ల గ్రామం ఈరోజు సస్యశ్యామలం అయిందనేటువంటి మాట కూడా నేను మనం చేస్తున్నాను. అందుకనే గ్రామస్తులందరూ ఆధారపడేది వ్యవసాయం పైనే. వ్యవసాయానికి సాగునీరు లేకపోతే మనం వ్యవసాయం చేయలేము. ఎందుకంటే వర్షాలు తక్కువన్నా ఆఖరి చివరి నిమిషంలో 1-2 తడులు తక్కువైనా మనం చేసిన కష్టం కానీ పెట్టిన పెట్టుబడి కానీ ఇంటికి కూడా రాదు. ఈ గారు కానీ మిగతా ఉండేటువంటి అధికారులు ఎల్నినో ప్రభావం ఉంటుందని, ఇది మాకు కూడా మొట్టమొదటిగా అర్థం కాలే. ఎల్నినో అంటే ఏంది అని. ఎవరైనా మనిషిగానేమో ఆయన వచ్చి వర్షాన్ని ఏమో ఆపుతాడేమో, మేఘాలని మన ఊరి మీద ఉండే మేఘాలని పక్కకు తప్పిస్తాడేమో అని అనుకునే వాళ్ళం. కానీ ఇది వాతావరణంలో వచ్చేటువంటి ఒక మార్పు. సముద్రంలో ఇవాళ ఈ ఎండాకాలం ఎండలు బాగున్నాయా లేదా? చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకని ఆ ఉష్ణోగ్రత ఎక్కువ, ఎండల ప్రభావం వల్ల వాతావరణంలో మార్పులు ఏర్పడి సముద్రాల్లో ఏవైతే ఆ నీరు ఆవిరై పైన మేఘాలు ఏర్పడి మన ఊర్లో చెట్లు ఎక్కుంటే కార్యక్రమాలు చేసుకోమరికి ప్రత్యేకంగా ఈ గ్రామ సభలో మీకు వేరే వేరే అధికారులు వచ్చి కొన్ని అవగాహన చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. మొదటిగా మీకు ఎంపీడీ గారు మాట్లాడుతూ మనకి వర్షాకాలం ఈసారి వర్షాలు తక్కువ పడే అవకాశం ఉంది. పెసిఫిక్ మహాసముద్రంలో వేడి ఎక్కువ ఉండడం వల్ల మీరు జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పారు. 18 నుంచి 59 సంవత్సరాలు ఎవరైతే చనిపోయిన వారు ఉన్నారో వారికి ఈ సహాయం అనేది ప్రభుత్వం తరపు నుంచి ఉంది. మీరు అందరు కూడా వినియోగించుకోవాలి. అదే విధానంగా మీకు ఇందాక ఎస్ఐ గారు మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడి హెల్మెట్లు వేసుకోండి, లేదంటే మీకు మీ మీద ఫైన్లు వేస్తాం, జరిమానా వేస్తామని చెప్తున్నారు. మేము ఇందాక ఒక పెద్ద ఆయనతో మాట్లాడి ఆయన హెల్మెట్ వేసుకోలేరు. ఎందుకు వేసుకోలేదా అంటే నేను చాలా బాగా నడుస్తాను సార్, నాకేం కాదంటున్నారు. ఆయన పక్క నుంచి ఒక లోంచి ఉద్దేశినారు. మనం ఎంత మంచిగా నడిపినా కూడా రోడ్డు మీద మనతో పాటు ఇంకా 100 మంది ఉంటారు. మనలాగా మంచిగా మిగతా అందరు నడపరు. కాబట్టి ఈ హెల్మెట్ అనేది చాలా చాలా ముఖ్యమైన అంశం. తప్పకుండా స్కీమ్ NFBS అని ఎంపీడీ గారు మీకు వివరించారు. గత 5 సంవత్సరంలో ఊర్లో ఎవరైనా చనిపోతే 18 నుంచి 59 సంవత్సరాలు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉంటే వారి కుటుంబానికి ఒక సహాయంగా 20,000 రూపాయలు మనం మంజూరు చేయొచ్చు. సో దానికి ఎవరెవరు చనిపోయినారు, ఏమి ఉన్నారని పంచాయత్ సెక్రటరీ గారిని లిస్ట్ అవుట్ చేయమని చెప్పినాము. కానీ మీకు తెలిసిన వాళ్ళు మీ కుటుంబంలో కూడా ఇలా ఏమైనా జరిగి ఉంటే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని కలవండి. మీరు ఇవ్వాల్సిన పత్రాలు కేవలం 2-3. ఒకటి మీ దగ్గర ఉన్న రేషన్ కార్డు, చనిపోయిన వాళ్ళ డెత్ సర్టిఫికేట్ అంటే మరణించిన పత్రిక, అదే విధానంగా 3వ విధానంగా మీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల యొక్క సర్టిఫికేట్. ఈ 3 కాగితాలు కనుక మీరు సెక్రటరీకి ఇస్తే మీకు కేవలం 2-3 వారాలలో 20,000 రూపాయలు మీ ఖాతాలలో జమ చేయడం జరుగుతుంది. ప్రజానాయకునికి అశేష జనవాహిని అభినందనల వెల్లువ. శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రివర్యులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి ప్రముఖులు ఘనంగా రావుల జన్మదిన వేడుకలు. నిరంజన్ రెడ్డి ఆదేశం మేరకు వారి స్వగృహంలో మాజీ ఎం.పి., మాజీ ఎం.ఎల్.ఏ., రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల చంద్రశేఖరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కళ సాహితీ వేదిక, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి రావులకు శుభాకాంక్షలు తెలిపారు. గాయకులు రామ్ రెడ్డి, సత్తార్ పాటలు పాడి నిరంజన్ రెడ్డి,
రావుల చేసిన అభివృద్ధిని కొనియాడారు. పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరందివ్వని మూగనేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగనేలకు నీరంది గాలి గోపురమంటే ఘనమైన పేరంట ఎస్వి రామారావు శాంతమ్మ నవలంట అడుగడుగు దేవుళ్ళురా మన జిల్లా అపురూపమౌ గుళ్ళురా సైఫను సిస్టమట సరళ సాగరమంట ఆసియా ఖండములో అబ్బురం విధియంట రానమ్మ తోటంట రాజుగరి కోటంట అడుగడుగు సింగారము వనపర్తి ప్రతివీధి బంగారము దొరబావి మిట్టంట తిరుమలయ గట్టంట వందేళ్ల క్రిందటనే బస్సు డిపోవచ్చనట ఎందరికొకరు విత్తు పాలిటెక్నిక్ ఉన్నదట ఐఐటి వస్తున్నది వనపర్తి వన్నెలొలుకుతున్నది బైరోజు శిల్పియట భల మంచి నటుడంట నాయకంటి వారి నాణ్యమౌగలమంట మంగళీ రత్నయ్య నాదస్వరవాద్య జానకిని కాపాడుతున్నాను అని పొంగిపోతున్నావా? జానకి దొరికింది, సందీప్ గారి కథ అయిపోయింది అనుకుంటున్నావా? అసలు ఇప్పుడే మొదలైంది. అందరూ అనుమానించాలంటే ఈ చిట్ట దీని వెనక నేనే ఉన్నా. ఈ ఇంటి గోడలు కూడా నన్ను అనుమానంగా చూస్తున్నాయని మా అమ్మని అది కంటే మనసులే కాదు, ఈ ఇంటి గోడలకు కూడా వనపర్తి మెడికల్ కళాశాలలో విద్యార్థుల కోసం మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ, విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, చదువుపై దృష్టి పెట్టాలని సూచించారు. మత్తు పదార్థాల విక్రయాలు లేదా వినియోగంపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చదువుతోనే సమాజంలో గొప్ప గుర్తింపు లభిస్తుందని విద్యార్థులకు స్పష్టం చేశారు.
separate officers for them. So it's our request, if you got any information, please let us know. And if someone is facing problem, then also let us know, we can help. So that's a request, and that's a program. You all are the doctors, you are the future of our nation, so please ensure that no one should indulge in this. At the same time, you make sure and aware your society also, your parents and family and friends also, so no one should be addicted to drugs, right? Okay, thank you. సో మీరు కూడా పెట్టవచ్చు ప్లీజ్ చాలా బ్యూటిఫుల్ మూమెంట్ అది, లైఫ్లో మర్చిపోవద్దు. గ్రూప్ ఆఫ్ పీపుల్ 22 కలిసి ఒక చెట్టు పెట్టండి. మీ కాలేదు, మా పోలీస్ స్టేషన్లో కాదు ఇది. దయచేసి ప్లీజ్ మీరే కవర్ తీసి చెట్టు పోయండి. చాలా బ్యూటిఫుల్ మూమెంట్. ఆ ఫోటో తీసుకోండి. మీ స్టేటస్ మీరు చాలా గొప్ప పని చేసినట్టు, మీరు నవ్వుకున్నా పర్వాలేదు, ఇది వెరీ గొప్ప పని చేసినట్టు. ప్లీజ్ గ్రూప్ ఆఫ్ ఫోటో తీసుకోండి, మీరు ఫోటో తీసుకోండి. ప్లీజ్ మీరు కూడా ఫోటో తీసుకోవాలి, స్టేటస్ పెట్టుకోవాలి. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. దయచేసి ఒక ట్రీ, ఒక ప్లాంట్ని మీరు సార్ డాక్టర్ ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు రండి బాబు. పెప్పేరు ఆలోచించిన వాళ్ళు, పెప్పేరు నువ్వే. ప్లీజ్ హ్యాండ్ ఇచ్చేది పెట్టండి సార్. ఓకే, హ్యాండ్ ఇచ్చేది ప్లీజ్, హ్యాండ్ ఇచ్చేది హ్యాండ్ ఇచ్చేది చూసుకోండి. హ్యాండ్ పెట్టుకుంటాము అందరం కూడా చేతులెత్తండి. మాదక ద్రవ్యాలపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామి అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరు డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వంలో సంకల్పాలు. Awareness of anti-drugs awareness campaign across Telangana in Vanaparthi as per the direction of SP Madam. So we have conducted a program where the drug consumers are planted the trees here. So all plantation is done by the consumers, and we are rehabilitating and giving them the directions. So we have conducted today program into the medical college where most of the youths are like this is the one of the vulnerable age. So we have created awareness. We have given them direction what to do, what not to do, where to report, and these students participated a lot. And we have conducted a plantation drive. So the main aim is say no to drugs. No one should be addicted to drugs. If anything is there, we can rehabilitate them. So that's our main motive. So that's the government's main priority. స్వాగతం. రోడ్డు మీద ఒక్క నిర్లక్ష్యం కుటుంబ జీవితానికే శాశ్వత విషాదం. సీటు బెల్ట్ వినియోగమే ప్రాణ రక్షణకు తొలి అడుగు. ప్రతిజ్ఞతో ముగిసిన భారీ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం. అలైవ్ కార్యక్రమంలో 2000 మందికి పైగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ. వనపర్తి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా వనపర్తి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని కళ్యాణ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్లో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, ఐపీఎస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్, సీట్, వాహనం నడపనని
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నా ప్రాణాలు కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలు కాపాడుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. అంటే 20 ప్రాణాలు యాక్సిడెంట్ వల్ల పోతే మర్డర్స్ ద్వారా 3 చనిపోతున్నారు. అంటే 6 రెట్లు అధికంగా ప్రాణాలు రోడ్డు మీద కోల్పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఇవన్నీ గమనించినప్పుడు చాలా వరకు ఈ యాక్సిడెంట్స్ మన నిర్లక్ష్య కారణంగా అనేది మనం ఒప్పుకోవాల్సినటువంటి నగ్న సత్యం. ఆ నిర్లక్ష్యాలు మనందరికీ తెలుసు, మనందరం చెప్పుకుంటూనే ఉన్నాం. అనేక రకాలుగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసుకుంటున్నాం. మనం అందరం కూడా సోషల్ మీడియా ఫాలో అవుతున్నాము, న్యూస్ చూస్తున్నాము, టీవీ చూస్తున్నాము. ఎలా జరుగుతున్నాయనేది కూడా మనకు తెలిసినప్పటికీ కూడా మనం అవి పాటించడం కేవలం మన నిర్లక్ష్యం. అతి వేగం, ఓవర్ స్పీడ్, చాలా కాన్ఫిడెన్స్, ఏం కావాలి ఏమవుతుంది అని ఆ బండి హై అండ్ వెహికల్స్ ఉంటాయి, ఆ స్పీడ్ కంట్రోల్ ఉండదు. సో ఏదో చేసి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి, ఇందాక మీరు స్పీడ్లో కూడా చూసారు, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టి ఒక హై అండ్ వెహికల్ తీసుకోవడం, ఆ వెహికల్ 150, 160 స్పీడ్ మీద ఇట్లాంటి రోడ్ల మీద మనం నడుపుతున్నప్పుడు ఆ స్పీడ్ కంట్రోల్ కాకుండా ఉన్నప్పుడు, అంత అహంకారంతో, అంత యాటిట్యూడ్ తోటి, అంత కాన్ఫిడెన్స్ తోటి మీరు వెళ్ళినప్పుడు ఎదురుగా ప్రమాదం వచ్చినప్పుడు మీరేం చేయలేరు. ఒక్కసారి కూడా ప్రమాదం మిమ్మల్ని మింగేసే సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత అతిపెద్ద ఇంకొక కారణం మొబైల్ డ్రైవింగ్. అంటే ఇది ఒక సైలెంట్ కిల్లర్. ఒక రకంగా ఒక 5 సెకండ్స్ మీరు ఒక మెసేజ్ వచ్చిందని, ఒక కాల్ వచ్చిందని మీ కళ్ళు కిందికి దించితే ఆ 5 సెకండ్స్లో మనం ఆల్రెడీ నడిపిస్తున్నటువంటి బండి ఒక 50. సో ఇంకొకరిని కూడా చావడానికి సిద్ధమైన వాడు మాత్రమే తాగిన తర్వాత డ్రైవ్ చేస్తాడనేది నేను పర్సనల్గా బిలీవ్ చేస్తాను. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి అతివేగం కానీ, లేకపోతే మొబైల్ ఫోన్తో మాట్లాడుతూ కానీ, లేకపోతే మొబైల్ ఫోన్ అటెంటివ్గా ఉంటూ, తర్వాత హెల్మెట్ పెట్టుకోవడానికి చాలామంది యంగ్స్టర్స్ స్టైల్ అంటారు. స్కిట్లో కూడా అదే మనం కాన్సెప్ట్ తీసుకున్నాం. స్టైల్ అంటారు, సినిమాలు చూస్తారు, అందులో నుంచి ఏదో ఇన్స్పైర్ అయిపోయి స్టంట్స్ చేస్తారు, రేసింగ్ చేస్తారు, సెల్ఫీస్ తీసుకుంటారు. సినిమాల్లో మళ్ళీ చనిపోతాడు, మళ్ళీ బయటకు వేస్తాడు, ఇంకొక 10 సినిమాలు వేసుకుంటాడు, 20 సినిమాలు వేసుకుంటాడు. కానీ నిజ జీవితంలో సో అట్లాంటివన్నీ మనము రూల్స్ పాటించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా వాహనం నడిపే వారికి పాదాచారుల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం